చెప్పండి, నిన్న జరిగిన సంఘటన మరి రాహుల్ గాంధీ గారు అలాగే ప్రియాంక గాంధీ నిరసనలు చేపట్టారు. ప్రధాని నివాసం దగ్గర పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. అసలు ఈ ఘటన గురించి చెప్పండి. సిజెపి ముందుకు తెచ్చినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేటువంటి దానికి కాంగ్రెస్ తో సహా అనేక పార్టీలు, బీజేపీని రాజకీయంగా వ్యతిరేకించేటువంటి పార్టీలన్నీ కూడా మద్దతు తెలిపాయి. సంఘీభావం కూడా ప్రకటించాయనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఆ సమస్యను మీద 20వ తారీఖున ఢిల్లీలో పార్లమెంట్ ముందు ప్రదర్శన జరుపుతామని కూడా ఎంతో ముందుగానే వాళ్ళు ప్రకటించారు. అయినప్పటికీ ప్రభుత్వము దాని మీద ఏ విధమైనటువంటి స్పందన చూపకపోగా నిర్లక్ష్యపూరితమైనటువంటి వైఖరితోటి యువతను ఒక విధంగా రెచ్చగొట్టినట్లుగా వ్యవహరించింది. ఈ నేపథ్యంలో జరిగినటువంటి ఈ పరిణామాలు చూసినప్పుడు మొన్న ప్రదర్శన సందర్భంగా అవసరమైన దానికంటే ఎక్కువ హింసను ప్రయోగించింది కేంద్ర ప్రభుత్వం. అనేక మంది విద్యార్థులు లేదా యువకులు గాయపడ్డారు. అందులో ఒక యువతి పరిస్థితి విషమంగా ఉందనేటువంటి వార్తలు కూడా ఇప్పుడు వస్తున్నాయి. అంత దారుణంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉన్నదా అనేటువంటిది ఒక ప్రశ్న. నరేంద్ర మోడీ గారు నిన్న ఎన్డీఏ సమావేశంలో మాట్లాడినట్టుగా బీజేపీ వాళ్ళు విడుదల చేసిన దాని ప్రకారం పిల్లల్ని రెచ్చగొడుతున్నారు ప్రతిపక్షాలు అని చెప్పేసి ఆయన కామెంట్ చేసినట్టుగా చెప్పారు. మరి అదే పిల్లల మీద అంత దారుణంగా లాఠీ చార్జీ, బాష్పాయి ప్రయోగాలు ఇట్లాంటివి చేయాల్సినటువంటి అవసరం ఉన్నదా అనేటువంటిది నరేంద్ర మోడీ గారు, మరి ఎందుకంటే ఆయన తాత వయస్సు, ఇప్పుడు నిన్న ప్రదర్శనలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా మన వాళ్ళ వయసులో ఉన్నటువంటి వాళ్ళు తప్ప మరొకళ్ళు కాదు. మరి ఎందుకని అలాంటి మనవాళ్ళు మనవరాళ్ల మీద ఆ విధమైనటువంటి హింసా ప్రయోగానికి కేంద్ర ప్రభుత్వము పాల్పడింది అనేటువంటి అంశాన్ని కూడా మరి మోడీ గారు చెప్పుకుంటే బాగుండేది. కానీ అదేమి చెప్పకపోగా పిల్లల్ని రెచ్చగొడుతున్నారు అని చెప్పేసి ప్రతిపక్షాల మీద నింద వేసినటువంటి పరిస్థితి చూస్తే, రెండో వైపేమో మేము కేంద్ర ప్రభుత్వం దీని మీద పార్లమెంట్ లో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఒకవైపు చెప్తారు. ఏమి చర్చిస్తారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ విధంగా ప్రతిపక్షాల మీద ముందే ఒక ఆరోపణ, పిల్లల్ని రెచ్చగొడుతున్నారు అనేటువంటి ఆరోపణ చేసిన తర్వాత దానికి భిన్నంగా పార్లమెంట్ లో అధికార పక్షం వాదన చేస్తుందా అనేటువంటి ప్రశ్న. అందుకని మరొకసారి నిజంగానే అటువంటి చర్చ చోటు చేసుకుంటే మరొకసారి పార్లమెంట్ కూడా రణరంగంగా మారేటువంటి అవకాశాలను కూడా మనం తోసిపుచ్చలేము. అయితే ఈ క్రమంలో నిన్న కాంగ్రెస్ నాయకత్వంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖార్గే లాంటి వాళ్ళందరూ కూడా, ఎంపీలందరూ కూడా ఆకస్మికమైనటువంటి నిర్ణయం లేదా నాటకీయమైనటువంటి నిర్ణయంతో ప్రధాని ఇంటి ముందు ధర్నా చేయటం అనేటువంటిది ఈ ఉద్యమాన్ని మరొక మలుపు తిప్పిందని కూడా చెప్పొచ్చు. అందువలన ఎందుకు అంటే, ఇప్పుడు సిజెపి ధర్మేంద్ర ప్రధాన్ యొక్క రాజీనామాను మాత్రమే డిమాండ్ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ నిన్నటి చర్యతోటి ఏకంగా ప్రధానమంత్రి రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ కూడా ముందుకు తీసుకొచ్చింది. అయితే దీని మీద సిజెపి లేకపోతే ఇతర పార్టీలు ఎట్లా వ్యవహరిస్తాయి ఏమిటి అనేటువంటిది అది వేరే అంశమైనప్పటికీ ఒత్తిడిని పెంచడం మనకి ఇందులో ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశం. ఈ రోజు నుంచి మరి ఉద్యమాన్ని మేము విరమించేది లేదు అని చెప్పేసి సిజెపి ప్రకటించింది. అదేవిధంగా వాంగ్చుక్ కూడా తన నిరసనను కొనసాగిస్తానని కూడా ఆయన కూడా ప్రకటించాడు. మరి ఈ నేపథ్యంలో ఇవాళ నుంచి జరిగేటువంటి పార్లమెంట్ సమావేశాలు కావచ్చు, లేదా పార్లమెంట్ వెలుపల ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్నది మనం చూడాలి.